తల్లిని పచ్చి బూతులు తిట్టే పిల్లలు లేరు చెప్పండి. తండ్రిని ఎగిరెగిరి తన్నే కొడుకులు లేరు చెప్పండి. తల్లిని తండ్రిని కొట్టే కొడుకులు లేరు చెప్పండి. గొప్ప అనుకుంటున్నారు నడుతాను, కొట్టుకుపోతారు. మళ్ళీ చెప్తాను, గొప్ప అనుకుంటున్నారు, కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. మీ పేరెంట్స్ మీదకి నోరు లేచినా, మీ పేరెంట్స్ మీదకి చేయలేచినా, మీ పేరెంట్స్ మీదకి వ్యతిరేకమైన ఆలోచన లేచినా లైఫ్ సక్సెస్ అవుతుంది చెప్పండి, రివర్స్ అవుతుంది, జీరో అవుతుంది, నాశనం అయిపోతుంది. సామెత చెప్తుంది ఎథిక్స్, నైతికత ఉండాలి. ఏంటి నా నైతికత అంటే నీ పేరెంట్స్ ని గౌరవించు. తల్లిని బూతులు తిట్టేవాడు వర్ధలుడు, తండ్రి మీదకి కాలు ఎత్తేవాడు వర్ధలుడు. బైబిల్ చెప్తుంది తండ్రిని బూతులు తిట్టేవాడిని బైబిల్ జ్ఞాని అనలేదు చెప్పండి, మూర్ఖు. అమ్ముని ఎదిరించే వారిని జ్ఞానులు, బాగా చదువుకునే విద్యావంతులు అనలేదు చెప్పండి, మూర్ఖు. పేరెంట్స్ ని తక్కువ చేసి మాట్లాడే వారిని ఇలా జ్ఞానవంతులు అనలేదు. బైబిల్ ఏమన్నా తెలుసా? మూర్ఖులు. జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మరి చెప్తున్నాను, జ్ఞానానికి మొట్టమొదటి అడుగు